అడగండి చెప్తారు. ఆగండి వన్ బై వన్ మాట్లాడారు. రవికిరణ్ గారు, ఏంటి రవికిరణ్ గారు, మొత్తాన్ని వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత విమర్శలు అనేది నిజంగా ఇప్పుడు జనసేన పార్టీ తక్కువ సీట్లో పోటీ చేస్తుంది కాబట్టి సరే మనం ఓటు వేద్దామా లేదా అనే డైలమాలో ఉన్నటువంటి కొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈయన ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏమంటారు? నేను ఇందాక ముందుగా చెప్పినట్టు వ్యక్తిగత దోషాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. సో మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి మీరు నోటికి వచ్చిన మాట్లాడండి, టెలికాస్ట్ చేస్తే చేశారు లేకపోతే లేదు. ఇలాంటి డిబేట్లో ఆ యొక్క టైంని వాడుకుంటాం సమంజసం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు మీటింగ్ లో మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మీటింగ్ మాట్లాడే నాయకులు మాట్లాడే భాష మనం కూడా డిబేట్ లో మాట్లాడితే అది మోడరేటర్ మీరు ఉండగా అపవాది మీ మీద వస్తుంది, మీరు ఎంకరేజ్ చేస్తున్నారని వస్తుంది. అది సమంజసం కాదు. ఇంకా వ్యక్తిగత విమర్శలు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబం ఉంది బ్రహ్మనాయుడు. మీకు ఓ ఫ్యామిలీ ఉంది, నాకు ఓ ఫ్యామిలీ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు చదువుకోవాలి కదా, నా భార్య రోజు బయటకు వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఎందుకున్నాను? ప్రజాసేవ కోసం ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మీద దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర అనే సిద్ధాంతాలు నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ భావాలు ఉన్నాయి కాబట్టి నేను ఎత్తుక్కుని వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో ఏదున్నా ఏది లేకపోయినా సామాన్య కార్యకర్త ఈ పని చేసుకుని వెళ్తున్నాను, ఒక దేశానికి సేవ చేస్తాను ఫీలింగ్ తో పనిచేస్తాను. నాకు ఏది వచ్చినా రాకపోయినా నేను ఏది ఆశించకుండా సర్వసం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. నా వరకు ఓకే, నన్ను ఏదన్నానంటే ఓకే. రేపు వ్యక్తిగత విమర్శ, నీ భార్య అదంట, నా భార్య బైక్ లో వెళ్తుంటే ఎవరో వచ్చి గుజ్జు చంపేసి, లేకపోతే నా పిల్లలు ఎక్కడికి వెళ్తుంటే వాళ్ళని ఏడిపించి, ఇవన్నీ ఎంతవరకు అసలు అయితే ఎలా బతకాలి అసలు సమాజంలో? దీనికి అసలు ఎవరు తెరదీసింది? ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పోకడలకి? నేను ఆ డిస్కషన్ పోను. నేనేంటంటే ఎవరు చేసినా తప్పే. ఇది అందరికీ, అందుకని అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఒక్కసారి చేస్తే అది ఆగదు. అన్ని చెడ దావానాలంగా వ్యాపించేసి ప్రతి ఒక్కరిని దహించేస్తారు. ప్రతి ఒక్కరిని దహించేస్తారు. అది నువ్వు ఆ రాయేసింది సతీషే కదా అనుకుంటే రేపు రాయేసింది నా పిల్లడు కూడా కావచ్చు. మనం చేస్తున్నటువంటి విధానాల కారణంగా రేపు రాయేసింది మీ పిల్లోడు కావచ్చు, నా పిల్లోడు కావచ్చు. ఆ బాధ రేపు వాళ్ళకి, సతీష్ తల్లిదండ్రులకి ఈ రోజు బాధ కలగచ్చు. రేపు ఆ బాధ నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. సో ఇది ఒక సమాజంగా, ఒక మనుషులుగా, విజ్ఞత ఉన్న మనుషులుగా, వివేకం ఉన్న మనుషులుగా మనం తప్పనిసరిగా ఇటువంటి దూరం పెట్టవలసిందే. ప్రధానంగా రాజకీయ నాయకులు అంటే ఎవరు? ఎదుటోటికి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే తన కంట్లోంచి కన్నీరు వచ్చేవాడు రాజకీయ నాయకుడు. అంతేకాని నీ ఇంట్లో పిల్లకో లేకపోతే నీ ఇంట్లో నీ పుచ్చుకుంటూ వచ్చే కన్నీరు వచ్చే రాజకీయ నాయకుడు కాదు. సమాజంలో ఉన్న సమస్యలు స్పందించి ఆ సమస్యను తన సమస్యగా భావించి దాని సమస్య పరిష్కారం కోసం తన అనుకున్న సిద్ధాంతాల ఆధారంగా ప్రాణత్యాగం కూడా చేసేవాడు రాజకీయ నాయకుడు. ఇటువంటి దార్శిక భావంలో ఉండవలసిందే రాజకీయ నాయకుడు. ఎన్ని పోయి చెత్త మాటలు లేకపోతే అనవసరమైన మాట్లాడి ఎవరు మాట్లాడినా తప్పే. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం, ఆ ఇల్లుకి ఈ ఇంత దూరం. ఈ రోజు నువ్వంటే నీతో ఆగదు. నాలుగు అందరికీ ఉంది, చేతులు కాళ్ళు అందరికీ ఉన్నాయి. సో ఇది అందరూ గుర్తించుకుంటే మంచిదండి. విజయకిరణ్ గారు, ఏ కులానికి చెందిన నేతల్ని ఆ కులానికి చెందిన నాయకులతోటి తిట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఏ కులాన్ని ఆ కుల రాజకీయ నాయకులు తిట్టించడం సంగతి పక్కన పెడితే, అంబేద్కర్ గారి పేరుని విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటే దాన్ని సమర్థించిన జూబుడిని ఏమనాలా? కుక్కనాలా, నక్కనాలా? ఏంటి వ్యక్తిగా ఏమైనా తిడితేనే వ్యక్తిగతం అంటారు. ఇప్పుడు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి నువ్వు ఏ కమ్యూనిటీలో అయితే నువ్వు పుట్టావో ఆ కమ్యూనిటీ పడిన వివక్షలన్నిటికి కూడా ఒక ఆన్సర్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక హోదా కల్పించి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి అంబేద్కర్ గారి పేరుని తీసేస్తే ఆ విషయాన్ని కూడా చాలా చిన్నది చేసి అంబేద్కర్ గారి పేరుని తీయటం చాలా కరెక్ట్ అన్నటువంటి జూపూడి ప్రభాకర్ని చీకటి వంశీ అనే మాటలో తప్పే ఉంది. చాలా తక్కువ మాట్లాడినారు. నన్ను అడిగితే వాస్తవంగా అతన్ని రాజకీయాల నుంచి వెలివేయాల. ఈ రోజున శిరోమణనం చేసిన కేసులో తోటా త్రిమూర్తులకు శిక్ష పడితే ఈ రోజు వరకు కూడా అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించాడా? లేదు. డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన పెట్టాడా? ఈ రోజున అనంతబాబు ఎక్కడికి వెళ్ళినా దళిత చైతన్యంతో అతను తరుముకుంటా ఉన్నారు. అయినప్పుడు కూడా అతను పక్కన పెట్టారా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ప్రాధాన్యత కల్పిస్తుందంటారా? 100% అండి. ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తారో, ఎవరైతే దళితుల్ని ఇబ్బంది పెడతారో వారినే
ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మరి ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాటిలో 100% వాస్తవాలు ఉన్నాయి. మరి ఇవి దళిత సామాజిక వర్గానికి యువతకి తెలియట్లేదా? మీరు తెలుసు కాబట్టి ఈ రోజున అనంతబాబుని తరుముకుంటున్నారంటే కారణం ఏంటి? అవును. ఈ రోజున మీరు చూడండి, రాజకీయ పార్టీలు ఈ రోజున ఎంఆర్పిఎస్ కి సంబంధించిన రిజర్వేషన్ కి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మాదిగలకి రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో ఒక ప్రకటన వచ్చిన తర్వాత కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులందరూ కూడా ఈ రోజున ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎట్లయినా సరే, ఎందుకంటే ఆ రిజర్వేషన్ కి సంబంధించి 1% మాలలకి మాదిగలకి మధ్య డిఫరెన్స్ ఉన్న ఆ 1% అదొక సమస్య తప్ప ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో దళితుల యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడిందండి. ఇవాళ వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళలేకపోతా ఉన్నారు, స్వేచ్ఛగా బతకలేకపోతా ఉన్నారు. ఎంత దారుణాలు జరిగినాయి, శిరోమరణాలు చేశారు, అదే విధంగా మూత్రం తాగిపించారు. 2 మామిడికాయలు కోసినందుకు, కేవలం 2 మామిడికాయలు కోసినందుకు ఊరేసి చంపినటువంటి దాష్టికులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎస్సీలో కూడా కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి. అంత మాత్రాన మొత్తం కూడా ఆయనతో ఉన్నారనేటువంటి పొరపాటు పడాల్సినటువంటి అవసరం లేదు. 90% ఎస్సీ ఓట్లు దండుకొని ఈ రోజున 100కి 100 పాళ్ళు ఎస్సీలపై దాడులు జరుగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే. ఇక్కడ జరిగినటువంటి దాడులు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ముస్లింల గురించి చూడండి, మీరు అసలు ఏ కమ్యూనిటీ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటే వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. మొన్న ఈ మధ్య కొత్తగా విన్నాం నా కాపులని. ఈ రోజున కాపుల మీద కూడా దాడులు పెరిగిపోయినాయి. అంటే నా అన్నారంటే నాశనం చేయటమే. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో అసలు జూపూడి ప్రభాకర్ ని ఎంత తిట్టినా తక్కువేనండి. జూపూడి అనేవాడు అసలు మనిషే కాదు, చిన్న ఇంటి వాసాలు లెక్కపట్టే కుక్క. విజయ్ గారు పెద్దవాళ్ళని మనం ఖచ్చితంగా అంబేద్కర్ గారి ముందు ఈ ప్రపంచంలో ఎవడైనా చిన్నవాడే, పెద్దలు చిన్నలు ఏముండవు. అంబేద్కర్ గారి పేరుకు అవమానం జరిగినాక దాన్ని సమర్థించరండి జూపూడి.